గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 1,12,00,00,000 అప్పు ఉందని దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. దానికి వడ్డీ కూడా కట్టాల్సిందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టారిఫ్లు పెంచిందని ఆరోపించారు. ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు చంద్రబాబు. మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు, 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష, 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1573 ఉంటే 2037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. ఇంకొక పక్కన అధ్యక్ష